హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే న్యాచురల్ హెయిర్ డై అన్నమాట. సో సింపుల్గా 2 ఇంగ్రీడియంట్స్తో మనమైతే ఈ హెయిర్ డైని ప్రిపేర్ చేస్తున్నాము. సో మీకు వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేశారంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీకైతే తెలుస్తుంది అనమాట. మనకుండే తెల్ల జుట్టు మొత్తం బ్లాక్లోకి టర్న్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ప్లస్ ఇంకోటి ఏంటంటే మన హెయిర్ స్ట్రాంగ్ అండ్ లాంగ్గా కూడా అవుతుందన్నమాట, థిక్గా అవుతుంది. సో ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకి కలోంజీ అన్నమాట, ఆనియన్ సీడ్స్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకి మెంతులు, ఫెనుగ్రిక్ సీడ్స్. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటే మనము న్యాచురల్ హెయిర్ డై అనేది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే మనం సపరేట్గా మిక్సీ పట్టుకొని కొంచెం పౌడర్ చేసుకున్నాం అనమాట. సో చూసారు కదా, ఇలాగా కొంచెం ఎక్కువ మొత్తంలో చేసి పెట్టుకున్నా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నాను అనమాట. మీరు కూడా ఐరన్ ప్యాన్ తీసుకోండి. సో చిన్నదైనా పెద్దదైనా, ఎందుకంటే మనకి ఈ ఐరన్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ చాలా ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది కొంచెం వేడెక్కిన తర్వాత నేనైతే మీ హెయిర్ లెంత్ని బట్టి ఇక్కడ ఫస్ట్ అయితే నేను మెంతి పొడి వేసి, స్టవ్ అయితే మొత్తం లో ఫ్లేమ్లో ఉందండి, కొంచెం అలా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో నేను మీడియం హెయిర్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1.5 టీ స్పూన్స్ మెంతి పొడి వేసాను. 2 స్పూన్స్ వచ్చేసి మనము కలోంజీ పౌడర్ అన్నమాట. సో వీటిని మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే మనకి ఆమ్లా పౌడర్ అన్నమాట. సో మనము ఉసిరికాయలని తురిమి ఆరబెట్టి పౌడర్ చేసుకోవచ్చు, లేదా ఇలా రెడీమేడ్ది కూడా మనం మార్కెట్లో దొరికేది కొనుక్కోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే నేను 1 టీ స్పూను ఆమ్లా పౌడర్ వేసాను, ఉసిరికాయ పౌడరు. సో ఇది మాడకుండా దీన్ని లైట్గా రోస్ట్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసి ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించాలి ఫ్రెండ్స్. దీన్ని ఉడికించడం కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించాలి, మరి మీడియం హై కాకుండా లో ఫ్లేమ్లోనే పెట్టామంటే దగ్గరకు వస్తుంది అనమాట. మనకి దగ్గరకు వచ్చి ఉడికే వరకు పెట్టాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగనమాట. సో ఐరన్ కడాయిలో మనకి ఆమ్లా పౌడరు రియాక్షన్ అయినప్పుడు ఇలా బ్లాక్గా అవుతుందన్నమాట. సో న్యాచురల్గానే వెంట్రుకలకు కూడా బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను స్టవ్ ఆర్పేసాను, చూసారు కదా. సో ఇది ఏంటంటే మనము ఓవర్ నైట్ ఇలాగే పెట్టేసేయాలన్నమాట. మనం రేపు పెట్టుకుంటాము అనుకున్నప్పుడు ఈరోజు నైట్ ప్రిపేర్ చేసుకొని దీన్ని ఓవర్ నైట్ ఒక మూత పెట్టేసి ఇలాగే పెట్టేసేయండి ఓ పక్కన. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇలా అవుతుంది మనకి, మొత్తం బ్లాక్గా ఉంటుంది. సో ఇది గట్టిగా ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే ఇది ఒక చిన్న బౌల్లో వేసి లేదా మిక్సీలో వేసి, మీకు అలోవెరా జెల్ సూట్ అవుతుంది అనుకుంటే 1 టీ స్పూన్ అంత అలోవెరా జెల్ యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే ఇలాగే కలుస్తుంది అనుకుంటే వేసి కలపండి, లేదు అనుకుంటే మిక్సీలో వేసి మిక్సీ పట్టి అప్లై చేసుకోండి. లేదు అలోవెరా జెల్ మాకు సూట్ అవ్వదు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసి మనం తలకు పెట్టుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసి కలిపేసిన తర్వాత తలకు అప్లై చేసుకోండి. సో నేను ఇక్కడ మీకు వాటర్ కలిపిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మన హెయిర్కి. సో ఫ్రెండ్స్, ఇది నేను వాటర్ కలిపాను. సో ఇదైతే నేను కొంచెం వాటర్ వేసి మిక్సీలో వేసాను అనమాట మళ్ళీ. సో వాటర్ కరెక్ట్గా దానికి సరిపోయేంత వేసి మిక్సీ పడితే ఇలా మనకి మంచి క్రీమీ స్ట్రక్చర్ లాగా వస్తుందన్నమాట హెయిర్ డై అనేది. సో మీరు వేసుకునేటప్పుడు మాత్రం గ్లౌస్ వేసుకొని చేతులకి హెయిర్కి అప్లై చేసుకోండి హెయిర్కి.
సో మీరు ఇలా వీక్లీ 2 టైమ్స్ అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఇది పెట్టుకున్న తర్వాత ఏంటి అంటే మీరు దాదాపు ఒక 2 అవర్స్ అయితే మీకు తలకి అలాగే ఉండాలన్నమాట. సో 2 అవర్స్ తర్వాత జస్ట్ వాటర్తో కడిగేయండి, షాంపూ అప్లై చేయకండి. నెక్స్ట్ డే మీరు షాంపూ పెట్టుకున్నా పర్లేదన్నమాట. ఇది అప్లై చేసిన రోజు మాత్రం షాంపూ మాత్రం అప్లై చేయకండి. సో ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి. మీ హెయిర్కి కలర్ వచ్చిందా లేదన్న కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.